మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, లేడీస్ మీద అబ్యూస్ చేసినా లేదా అసహ్యంగా మాట్లాడినా ఎలాంటి కేసులు ఉంటాయి సార్ వాళ్ళ మీద? జనరల్ ఇప్పుడు మన భారతీయ న్యాయ సంహిత ప్రకారం అయితే ఇప్పుడు కొద్దిగా లేడీస్ పరంగా లాస్ ఇంకా స్ట్రిక్ట్ అయినాయండి. అవును సార్. ముఖ్యంగా ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్లో ముఖ్యంగా ఇప్పుడు సెక్షన్ 75 ఒకటి ఉంది, సెక్షన్ 75 BNS. అందులో ఏంటంటే ముఖ్యంగా సెక్షువల్ హెరాస్మెంట్ ని క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. ఒక లేడీస్ ని ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ రకరకాలుగా పిచ్చి చేష్టలతో లేకపోతే వర్డ్స్తో అబ్యూస్ చేసినా లేకపోతే సెక్షువల్గా ఏమన్నా డిరోగేటరీ కామెంట్స్ పాస్ చేసినా అండ్ యాక్ట్స్ చేసినా సో వాటికి కొద్దిగా రిగరస్ పనిష్మెంట్ అప్ టు 3 years వరకు పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నాన్ బెయిలబుల్ ఒఫెన్స్, బెయిల్ కూడా దొరకదు. అండ్ ద సేమ్ టైమ్ సెక్షన్ 79 కూడా ద సేమ్ థింగ్, పాసింగ్ డిరోగేటరీ కామెంట్స్, వెకిలి చేష్టలు ఇలాంటివన్నీ చేసినా కూడా ఉమెన్ తో దానికి కూడా శిక్ష పడుతుంది. అండ్ అది కూడా సేమ్ ఇట్లానే 1 to 3 years వరకు శిక్ష పడుతుంది. దాంట్లో కూడా ఎలాంటి కామెంట్లు చేసిన అంటే డిరోగేటరీ కామెంట్స్, సెక్షువల్ గా సంబంధించిన కామెంట్స్ చేయడం, ఈ టీజింగ్ లాగా, సో ఇలాంటివి చేస్తే అందులో కూడా సెక్షన్ 79 అట్రాక్ట్ అవుతుంది. అండ్ సెక్షన్ 75 ఎట్లాగో ఉంది సెక్షువల్ హెరాస్మెంట్ అది డైరెక్ట్ గా. అండ్ ఇవి కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా సెక్షన్ 69 ఆఫ్ BNS కూడా ఉంది. అదేంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక అమ్మాయితో మన రిలేషన్షిప్ లోనే ఒక లివింగ్ లో ఉండి తర్వాత ఆ అమ్మాయిని మనం పెళ్లి చేసుకుంటాం అని చెప్పి మోసం చేసినట్టయితే అండర్ ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్, ఇఫ్ మీరు ఒకవేళ ఆమెను మోసం చేసినా లేకపోతే అండర్ ప్రిటెక్స్ట్ ఆఫ్ గివింగ్ హర్ సంథింగ్, ఒక జాబ్ ఇస్తాను అది చేస్తాను ఏదో చేసి లైంగికంగా మీరు ఆమెను లొంగ తీసుకుంటే సో డెఫినెట్ గా 10 ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. అది చాలా పెద్ద సెక్షన్, చాలా రిగరస్ పనిష్మెంట్ ఉంది దానికి. 10 ఏళ్ళు జైలు శిక్ష అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు రేప్ అక్యూజిషన్ ఉంది. సో ఆ పరంగా అది నాన్ బెయిలబుల్ కూడా, అది చాలా పెద్ద ఆఫెన్స్ కూడా. సో విధంగా చూసుకుంటే అమ్మాయిల మీద ఇట్లా జరిగే అఘాయిత్యాల మీద BNS లో ఇప్పుడు చాలా మంచి స్ట్రాంగ్ లాస్ వచ్చాయి. సో ఉమెన్ ఎవరైతే ఉన్నారో అవి నిజంగా భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా అయితే వాళ్ళు భయపడకుండా ఇప్పుడు 0 FIR కూడా ఉంది వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళకి ఆ వెసులుబాటు కూడా ఉంది. సో అది ఉపయోగించుకొని ఇమీడియట్ గా అలాంటివి కంప్లైంట్ చేసి వాళ్ళు రక్షణ పొందడం చాలా మంచిదని చెప్పి నేను అంటున్నాను. సార్, రీసెంట్ గా ప్రసాద్ బెహ్రా కేసు ఒకటి నడుస్తుంది కదా సార్, ఈ కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటారు? ఇది నిన్న మనం చూసాము, ఇది బెహ్రా గారి ఇది ఏదైతే కేసు ఉందో అన్ని ఛానల్స్ లో వచ్చింది, అంత వైరల్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా నేను ఇంకో విషయం కూడా చెప్తాను, అది లీగాలిటీస్ గురించి మాట్లాడే ముందు జస్ట్ అన్నట్టు ఒకటి చెప్దాం అనుకుంటాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ యూట్యూబర్స్ కానీ, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబర్స్ కానీ, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఇలా ఫేమ్ అండ్ ఇది రాగానే ఫాలోవర్స్ పెరగగానే వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ వాళ్ళు కొద్దిగా సెలబ్రిటీ స్టేటస్ లోకి వచ్చేసాం, మేము సెలబ్రిటీస్ అయిపోయామని చెప్పి అనుకోవడం జరుగుతుంది. దట్స్ ఓకే, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళకి పైకి వస్తున్నారు, అది వెరీ గుడ్ థింగ్. కానీ ఆ సెలబ్రిటీ స్టేటస్ వల్ల వాళ్ళకి ఏంటంటే కొన్ని కొత్త పరిచయాలు, రకరకాల కొలాబరేషన్స్, ఇలా అందరు జనాలు వాళ్ళ దగ్గర రావడాలు, ఇవన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం వల్ల వాళ్ళకి కొత్త పరిచయాలు అయ్యి చాలా మంది పరిచయస్తులు అవుతూ ఉంటారు. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఇలాంటి టైం ఎప్పుడే వాళ్ళ సమయం పాటించి కొద్దిగా ఒక క్లియర్ లైన్, ఫైన్ లైన్ డ్రా చేసుకోవాలి. ఒక ప్రొఫెషనల్ లైఫ్ కి పర్సనల్ లైఫ్ కి ఒక క్లియర్ లైన్ డ్రా చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు రావని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తుంటే ఈ రీసెంట్ కాలంలో మీరు చూస్తే ముఖ్యంగా నార్సింగి పోలీస్ స్టేషన్ లోనే ఈ వరుస పెట్టి యూట్యూబర్స్ మీద, యాక్టర్స్ మీద, డాన్సర్స్ మీద వరుస పెట్టి కేసులన్నీ నమోదవుతున్నాయి. అసలు చాలా అసలు నియర్లీ లాస్ట్ ఇయర్ అసలు ఇయర్ అంతా 2024 అంతా వరుస పెట్టి మీరు చూసుకుంటే ఈ నార్సింగి పోలీస్ స్టేషన్ మొత్తం ఈ కేసులతోనే ఫుల్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఏం లేవు, అదే అంటున్నాను. సో 24 లోనే ఎక్కువైపోయింది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు మనం అదే నేను చెప్పేది ఏంటంటే ఈ షార్ట్ టైమ్ లో ఈ ఫేమ్ రావడము, వాళ్ళకి ఎట్లా బ్యాలెన్స్ చేయాలో తెలియకపోవడం, అది ఎలా హ్యాండిల్ చేయాలో సక్సెస్ ని వాళ్ళకి తెలియక ఇలాంటివన్నీ అవుతున్నాయని చెప్పి నా ఉద్దేశం. సో దీని రూట్ కాజ్ ముఖ్యంగా మెన్, మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి వాటిలో ఏమైందంటే కొన్ని చాలా మటుకు నేను చూస్తున్నప్పుడు నేనే కొన్ని పర్సనల్ కేసెస్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది, పర్సనల్ గా చేస్తున్నాను నేను కేసెస్. సో అదేంటంటే మగవాళ్ళు పాపం నిజంగా వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నా కూడా ఏదైనా ఇతరత్ర కారణాల వల్ల ఒక రిలేషన్షిప్ అనేది ఎప్పటికైనా విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, బ్రేకప్స్ అయితే. సో అలా బ్రేకప్ అయినప్పుడు లేడీస్ కొద్దిగా ఏం చేస్తారంటే కావాలని కొద్దిగా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ రివర్స్ రేప్ కేసులు పెడతాం, లేకపోతే ఇదే సెక్షన్ 69 ఇప్పుడు అదొకటి ఉంది కాబట్టి డిసీట్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ మ్యారేజ్. సో అలాంటివి నన్ను పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడని చెప్పి ఇలా రకరకాల ఈ కేసులు పెట్టి వాళ్ళని చాలా ఇబ్బందులు పాలు చేయడం జరుగుతుంది. సెక్షన్ 69 ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు రేప్ సెక్షన్ అనమాట. ఆ పనిష్మెంట్ కూడా 10 ఏళ్ళు పడుతుంది అది. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మగవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మగవాళ్ళని ప్రొటెక్ట్ చేసే లాస్ చాలా తక్కువనే మన దేశంలో. ఆ అమెండ్మెంట్స్ కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేడీస్ కి బలంగా ఉన్నాయి లాస్, అదే వెరీ గుడ్ థింగ్, అది హర్షణీయమే. అట్ ద సేమ్ టైం మగవాళ్ళకు కూడా కొద్దిగా
ఇలాంటి ఫాల్స్ కేసు నుంచి తప్పించుకునే విధంగా మంచి అమెండ్మెంట్స్ వస్తే చాలా బాగుంటుంది. సార్. సో ఇది నేను ఒకటి చెప్దాం అనుకుంటాను ఈ సందర్భంగా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రసాద్ బెహ్రా గారి కేసు విషయంలో ఇది ఏమైందంటే, ఇప్పుడు ఆయన ఒక యూట్యూబర్ గా, ఒక యాక్టర్ గా, ఒక రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ టైంలోనే ఇట్లా జరగడం చాలా బాధాకరం. బట్ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్, ఆ అవతల ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆమె కూడా ఈయనతో పాటు వర్క్ చేశారు. ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారు వారు కలిసి. సో ఆ టైంలో ఆయన కొద్దిగా మిస్బిహేవ్ చేశారు, సెక్షువల్ గా కొద్దిగా అడ్వాన్స్ అయ్యారు, లేకపోతే సెక్షువల్ గా ఒఫెండ్ చేశారని, డెరోగేటరీ కామెంట్స్ చేశారు అని, ఇలా రకరకాల, లేకపోతే ఒక వేరే ప్రైవేట్ పార్ట్స్ ఆయన టచ్ చేయడానికి ట్రై చేశారని చెప్పి ఇలాంటి ఎలిగేషన్స్ ఆయన మీద పడ్డాయి. సో దాని పరంగా ఇప్పుడు ఆయన మీద నేను ఇందాక చెప్పినట్టు సెక్షన్ 75 ఒకటి 79 ఇలాంటివి పడతాయి అనమాట. సో ఇవి ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్ కి అట్రాక్ట్ చేసే సెక్షన్స్ ఇవన్నీ. సో నేను చెప్పినట్టు ఇందాక 3 to 4 years జైలు శిక్షలు ఇలాంటివి పడతాయి. బట్ ఇలాంటి ఇప్పుడు నాకు ఇంకోటి కూడా ఏమి తెలిసిందంటే, వాళ్ళ న్యూస్ లో ఇక్కడ చదివాను నేను, ఆమె ఇప్పుడు కాకపోతే వాళ్ళు ఏదో పెద్దలు మాట్లాడారు కొద్దిగా, ఇరువురు సైడ్ కొద్దిగా ఎవరైతే సినిమా పెద్దలో ఎవరో వాళ్ళైతే మాట్లాడారు. సో ఇప్పుడు ఆ కేసు కూడా కొద్దిగా వాపస్ తీసుకునే విధంగా ఉంది అని చెప్పి అంటున్నారని అన్నారు. ఒకవేళ నిజంగా ఎఫ్ఐఆర్ అయిపోతే అది ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఉంది కాబట్టి, ఒకవేళ ఆమె నిజంగానే నేను ఈ కేసుని పర్సూ చేయడానికి రెడీగా లేనండి అని చెప్పంటే, ఇప్పుడు ఎవరైతే ఈ డిఫాక్టో కంప్లైంట్ ఉన్నారో ఆవిడే అక్కడ మెయిన్ ప్రైమరీ విట్నెస్ కూడా అవుతుంది కాబట్టి, ఆమె ఒకవేళ ఈ కేసుని వద్దనుకుంటే మాత్రం కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి, అది పోలీస్ ద్వారా కేసుని తర్వాత కొట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఇప్పుడు అది ముందుకెళ్లారు, అది ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, ఇంకా అప్పుడు మాత్రం ఈమె వాపస్ తీసుకుందామన్నా ఆ కేసును వాపస్ తీసుకోవడానికి ఉండదు, ఖచ్చితంగా కోర్టులోనే ఫైల్ చేయాలి. సో ఇది పద్ధతి జనరల్లీ. సో జనరల్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరికైనా అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ, బీ కేర్ఫుల్, బీ కాషియస్. మీ ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని కరెక్ట్ గా క్లియర్ లైన్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ షార్ట్ ఇవాళ ఈ సోషల్ మీడియా జనరేషన్ లో ఇవాళ రేపు ఏంటంటే ప్రతి ఒక్కరు ఫేమస్ అయిపోతున్నారు, తొందరగా ఫేమస్ అయిపోవాలని ఆతృతతో రకరకాల రీల్స్, ఈ వీడియోస్ అని చేస్తున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్. ఓకే, చేస్తున్నారు, మీకు పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, అంతా మంచిగా ఉంది. బట్ ఆ సక్సెస్ ని కూడా హ్యాండిల్ చేసే మెంటాలిటీని మీరు డెవలప్ చేసుకోవాలి. సో అది ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏంటి, ఎంతవరకు ఉండాలి, జనాలతో రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆడ కానీ మొగ కానీ, ఇవి జాగ్రత్తగా ఉంటే అప్పుడు ఇలాంటి ఫాల్స్ కేసెస్ కూడా మీద పడే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి అన్నమాట. సార్ ఇంకోటి ఫాల్స్ కేసు అంటున్నారు కదా సార్, ఇప్పుడు ఎవరైతే కేసెస్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే కదా ఈ కేసు ముందుకెళ్ళేది కూడా. అంటే జనరల్ ఇక్కడ ఏమైతుందంటే అండి, ఎవిడెన్స్ అంటే ఇప్పుడు మీరు నేను చాట్ చేసినవి ఒక రిలేషన్షిప్ లో, ఇప్పుడు ఎవరైనా అమ్మాయితో ఒకరితో మనం రిలేషన్షిప్ లో ఉన్నాం, సో అమ్మాయితో చాట్ చేస్తాం మనం, కొద్దిగా రొమాంటిక్ మెసేజెస్ కానీ అవి కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అలాంటివి కొన్ని వన్ సైడెడ్ గా చూపించి అవి కూడా ఎవిడెన్సెస్ పెట్టి చేసే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్లీ ఉమెన్ పెట్టే కేసుల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, పోలీస్ వారు ప్రైమా ఫేసి ఎక్కువ ఉందా లేదా, అసలు నిజంగా ప్రైమా ఫేసి కరెక్ట్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యే విధంగా అసలు అంత ఎస్టాబ్లిష్మెంట్ ఉందా లేదా అనేది కంటే, ఉమెన్ వచ్చి కంప్లైంట్ చేసింది, ఆమె నిజంగానే సెక్షువల్ హెరాస్మెంట్ అయ్యిందని చెప్పి ఇంత దూరం వచ్చి చెప్పింది. సో అలాంటప్పుడు ఫస్ట్ అతన్ని పిలిచి అతన్ని చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసేద్దాము, మినిమం ప్రైమా ఫేసికి సంబంధించిన బేసిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయా లేదా చూసుకుని వాళ్ళు చేసేస్తున్నారు. ఉమెన్ కంప్లైంట్ ఇస్తే అదొక్కటే ప్రాబ్లం ఏంటంటే, నిజంగా ప్రైమా ఫేసి అంత ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా ఉందా, సాలిడ్ ఎవిడెన్సెస్ ఈమె దగ్గర ఉన్నాయని అంత ఇన్వెస్టిగేషన్ అప్పుడు చేయరు. ఒక ఉమెన్ వచ్చి ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చేసరికి నిజంగానే మనకి దేశంలో లాస్ కూడా అలానే ఉన్నాయి కాబట్టి, వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ చేసినా మీరు ఎక్కడి నుంచి చేసినా కూడా తీసుకోవాలని రూల్ ఉంది. అలాంటప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న రూల్ ఉన్నప్పుడు పోలీస్ వారు ఎవిడెన్సెస్ పార్ట్ ఇన్వెస్టిగేషన్, అసలు స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయనేది తర్వాత ఇన్వెస్టిగేషన్ భాగంలో తర్వాత తెలుస్తుంది. ఇనిషియల్ గా అయితే ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసేస్తున్నారు ఇప్పుడు అవతల మొగోళ్ళ మీద. సో అందుకనే ముఖ్యంగా నేను చెప్పేది అదే, మొగోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు జస్ట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మీ మీద ఎఫ్ఐఆర్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ జస్ట్ ఈవెన్ ఇఫ్ యూర్ ఇన్ రిలేషన్షిప్, నేను ఏమంటానంటే, మీరు రిలేషన్షిప్ లో ఉన్నా కూడా రేపటి రోజు అది చెప్పలేం ఎప్పుడు ఏం తెలిసిపోతాయి. సో మీరు కూడా మీ తరపున ప్రూఫ్స్ కూడా అవి కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎప్పుడైనా సరే చాట్స్ కానీ అవి కానీ డోంట్ డిలీట్ దెమ్, జస్ట్ కీప్ ఇట్ విత్ యూ. వాట్ ఎవర్ ఎవిడెన్సెస్ యూ హావ్, జస్ట్ కీప్ ఇట్ విత్ యూ, జస్ట్ ఫర్ సేఫ్ సైడ్. రేపటి రోజు ఏమైనా రిలేషన్షిప్ బెడ్స్ కొట్టినప్పుడు, ఏమైనా ఫాల్స్ కేసెస్ మీద పడినప్పుడు ఇవన్నీ పనికొస్తాయి రేపటి రోజు మీకు అన్నది కూడా నా ఉద్దేశం. సో జస్ట్ బీ అవేర్ అండ్ బీ కాషియస్. జాగ్రత్తగా ఉంటాం, మంచిది. అది కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.